హాయ్ హలో అందరికి నమస్తే. నిన్నటి నుంచి పేర్ని నాని గారికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. స్టేషన్లో జరిగిందేంటి, టీడీపీ పార్టీ కానీ వాళ్ళ మీడియా కానీ మేధావులం అని చెప్పబడేటువంటి వ్యక్తులు కానీ తిప్పుతున్నది ఏంటి? ఇక్కడ ఏమంటారు వాళ్ళు? వైసీపీ మూకలు, వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీలు, పోలీస్ స్టేషన్ పైన దాడి, ఖండకావరంతో రెచ్చిపోయి మాట్లాడుతున్న పేర్ని నాని. ఇది వాళ్ళు చెప్తున్న విషయం. కానీ అక్కడ జరిగిందేంటి? నిజం చెప్పరు. దాని వెనుక ఏముంది, ఏం జరిగింది, ఎందుకు వెళ్ళాడు, ఎందుకు మాట్లాడాడని దానికి ముందు ఏం జరిగింది అది మాత్రం చెప్పట్లేదు. అసలు వాస్తవం ఏంటి ఇక్కడ? వాళ్ళు అసలు ఏమైనా వైసీపీ పార్టీ నాయకులు ఏమన్నా వెళ్ళి దాడులు చేశారా? పోలీస్ స్టేషన్ ఏమైనా అద్దాలు బలు కొట్టారా? లేకపోతే వేరే ఇళ్ళకి పోయినారా? లేదా ఏ పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారా? ఎవరినైనా రోడ్ల మీద కొట్టారా? ఏం చేశారు? ప్రజల ఆస్తులకు సంబంధించి మెడికల్ కాలేజీల వ్యవహారంలో వాళ్ళు ధర్నా నిర్వహించారు. అది కూడా పోలీస్ లిమిట్స్ 100 మీటర్ల లోపే ఆపేశారంట. పేర్ని నాని గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా 100 మీటర్ల లోపే ఆపేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. తెలియజేయాలనుకున్న నిరసన తెలియజేసినారు. సో అప్పుడు వీళ్ళు 42 మంది మీద కేసు పెట్టారంట, ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 400 మంది అని చెప్పి, మరి ఇక్కడ ఎవరు తమాషా చేస్తున్నారండి? ఇక్కడ 400 మంది మీద కేసులు పెట్టేసి మీరు అడిగే అర్హత లేదు, ప్రశ్నించకూడదు మీరంటే ఇది తమాషా కదా? అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించకూడదా? కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతంలో పోలీస్ సెక్షన్ 30, అదేవిధంగా 144 సెక్షన్ ఉందంట. అంటే ఎవరు తిరగొద్దు, ఎవరు మాట్లాడొద్దు, నిరసన వ్యక్తం చేయొద్దు, ప్రశ్నించకూడదు. ఇక్కడ ఎవరు తమాషా చేస్తున్నట్టు? అసలు పేర్ని నాని గారు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? దాని గురించి ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు సుబ్బన్న అనేటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారంట. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా టెన్షన్ పడి ఇట్లా సుబ్బన్నను పోలీస్ స్టేషన్కి సీఏ గారు రమ్మంటే పోయినారు, అక్కడికి ఇంతవరకు రాలేదని చెప్పి వాళ్ళు చెప్తే పేర్ని నాని గారు తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడింది ఏంటి? ఇక్కడ అంటే వాళ్ళు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? మేము అరెస్ట్ చేస్తూ ఉన్నాం, 41 నోటీసులు ఇచ్చని చెప్పి, నోటీసులు నాకు ఇవ్వమంటే మీకు నోటీసులు ఇవ్వమని చెప్తా ఉన్నారంట. అక్కడ అంటే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే మేము ఉన్నటువంటి కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, కేసులు రావట్లేదు పోలీస్ స్టేషన్కి. అంటే పోలీస్ స్టేషన్కి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాడంట. ఆ తిరుగుతూ ఉన్నటువంటి దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా, నా సీసీ ఫుటేజ్ బయటికి అని చెప్తా ఉన్నారు. మరి ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టచ్చు కదా, వచ్చాడా లేదా, పోలీస్ స్టేషన్కి తిరిగాడా లేదా తెలిసిపోతుంది కదా. నిజం తెలియాలంటే సీసీ ఫుటేజ్ బయటపడి ఎక్కడొచ్చారో చూపించండి అని చెప్పి వారి చేతుల్లోనే ఉంటుంది. అధికార పార్టీ మీడియా వాళ్ళు కూడా అడగవచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తీసి బయట పెట్టవచ్చు. ఇది చూడు, స్టేషన్కి రాలేదు సుబ్బన్న అనే వ్యక్తి, పేర్ని నాని ఇంత దౌర్జన్యం చేస్తున్నాను అప్పుడు అనొచ్చు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్కి సంబంధం లేనటువంటి సీఏ గారు అక్కడికి వచ్చి మరి సుబ్బన్నను పిలిచి నీతో పర్సనల్గా మాట్లాడేది ఉంది, చాలా విషయాలు మాట్లాడేది ఉందని పిలిచాడంట. మరి స్టేషన్కి సంబంధం లేని వ్యక్తి ఎట్లా వస్తారు? అరెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు, కానీ వేరు డైలాగులు చెప్పి వేరు మాటలు చెప్పి అరెస్ట్ చేయడం అంటే ఇది మోసం కాదా? తప్పు చేసినప్పుడు అసలైన విషయం చెప్పి నేను ఈ కేసు అరెస్ట్ చేస్తామని చెప్పి డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పి అంటే అక్కడ పేర్ని నాని గారు నేను తమాషా చేస్తున్నావా అని అంటే ఎవరు తమాషా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడంటే అంతకుముందు వాళ్ళు మాట్లాడిన మాటల తర్వాతనే పేర్ని నాని గారు మాట్లాడడం జరిగింది. అది జరిగిన విషయం అక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ దాడి చేసింది ఏముంది, అవమానించింది ఏముంది, ఒక్కసారి చూడండి మీరు. ఏం తమాషా చేస్తున్నావు అంటే మీరు ఎట్లా మాట్లాడతారు, తమాషా చేస్తున్నావు అని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడారు. పేర్ని నాని గారు అడిగారా సీసీ ఫుటేజ్ తీయమని? సీసీ ఫుటేజ్ తీయమన్నారు కదా, సీసీ ఫుటేజ్ తీసి బయట పెట్టండి అయ్యా, పేర్ని నాని నిజమా, అక్కడ పోలీసులు నిజమా, ఎవరి నిజమా, ఎవరు అబద్ధం అని తేలుతుందని చెప్పి అడగొచ్చు కదా, చెప్పొచ్చు కదా. పేర్ని నాని గారు అరిశారు. అంతకుముందు అరిచిన దాని గురించి ఎవరు చెప్పరు. అక్కడ ఎవరు గుర్తుపట్టలేదంట, ఎవరు గుర్తుపట్టలేదన్నారంట. అంటే అదే అంటారు, తప్పే ఉంది అక్కడ, గుర్తుపట్టలేదు కదా, గుర్తుపట్టే రోజు ఒకటి వస్తుందని చెప్పి పేర్ని నాని గారు అన్నారు. తప్పే ఉంది అక్కడ? లోకల్గా ఉన్నారు వాళ్ళు, లోకల్ ఉన్న వాళ్ళు గుర్తుపట్టట్లేదు అంటే ఖచ్చితంగా అంటారు కదా. ఇది ఎంత కండ కౌరవం చూడాలంటే
చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అనేక మంది నాయకులు, కూటమికి సంబంధించిన నాయకులు పోలీసులను తిట్టింది లేదా, అచ్చెన్నాయుడు గారు తిట్టింది లేదు, ఎంతమందిని తిట్టారు, బూతులు మాట్లాడారు. వీళ్ళు అక్కడ బూతులు ఏం మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు అక్కడ. అంటే మేము ఏమైనా చేయగలమంటే ఏం చేస్తారు, ఊరేస్తారా, చేయండి, ఏం చేస్తారో చేయండి, లేదా అరెస్ట్ చేస్తారు, అంతకన్నా ఏం చేస్తారు, చేస్తే అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే అన్నారో దానికి సంబంధించి మాట్లాడినారు పేర్ని నాని గారు ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ అంశానికి సంబంధించి, మరి ఇదే మచిలీపట్నం నియోజకవర్గంలో ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి పైన పోయి 100 మంది దాకా పోయి దాడి చేసి కొడితే, పక్కన ఉన్నటువంటి కిరాణా షాపు ఆ వ్యక్తి మీద కూడా దాడి చేసి కొడితే, ఇంతవరకు ఆ వ్యక్తుల మీద కేసులు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు, వాళ్ళని తీసుకురాలేదు. పైగా ఈ పోలీసులు ఏమన్నారు, ఆ వ్యక్తి దాడి చేసినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి, గతంలో అనేక నేరాలు చేసి బయట బెయిల్ మీద తిరుగుతున్నటువంటి వ్యక్తికి సంబంధించి ఏమంటారు, సార్ వదిలేయండి సార్, మీ ప్రభుత్వం సార్, చెడ్డ పేరు వస్తుంది సార్, అడుక్కోవడమేంది పోలీసులు. అక్కడ అడుక్కుంటారు, ఇక్కడ నోర్లు లేస్తాయి. అదే విషయాన్ని పేర్ని నాని గారు చెప్తా ఉన్నారు. ఎవరి మెప్పు కోసమో, ఎవరో మాకు కిరీటాలు పెడతారనో, ఎవరో సపోర్ట్ చేస్తారో అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నడవదిడా. చట్టం అనేది ఒకటి ఉంటుంది, మీరు ఏం చేసినా కూడా మేము చట్టం దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకుపోతాం, వాస్తవాలు బయట పెడతాం. మరి సీసీ ఫుటేజ్ బయట పెట్టొచ్చు కదా ఇంత నిజాయితీ పరులే అయితే అని చెప్పారు. వాళ్ళు కోర్టుకు పోయినారు, కోర్టు కూడా రిమాండ్ అడిగితే రిమాండ్కి ఇవ్వనని చెప్పింది కోర్టు. అంటే వీళ్ళ వైపు న్యాయం ఉందనే కదా. మరి దీని గురించి మాట్లాడరే, దీని గురించి చెప్పరే, తెలిసారు కదా వాళ్ళు. కొన్ని గంటల్లోనే వీళ్ళు ఏదైతే రాద్ధాంతం చేశారో అదే కోర్టు దగ్గర పోతే అదే వ్యక్తికి సంబంధించి రిమాండ్ తీసుకొని రిమాండ్ ఇవ్వనని చెప్పేసింది. సో వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా ఏమని చెప్పింది, అన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసింది. అంటే 400 మందికి నోటీసులు ఇవ్వాలంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా, పోలీసులు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, మేము అందరం ఒకటేసారి వచ్చి నోటీసులు తీసుకుంటామని చెప్పి పోలీసులకు ఫేవర్గా చేసేటువంటి ఒక కార్యక్రమం వీళ్ళు చేస్తే, దాన్ని దాడులు ఇంకోటి అని చెప్పి రకరకాలుగా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఆ నిజాయితీ పరులు అని చెప్పి రౌడీ మూకలు, వైసీపీ రౌడీ మూకలు, వైసీపీ గుండాలు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేస్తుంటే ఈ మంచి ప్రభుత్వం చూస్తూ ఊరికి వదిలేసింది. వీళ్ళు డెవలప్మెంట్ చేసుకున్న వాళ్ళు బిజీగా ఉండిపోయారు కాబట్టి ఇలాంటి వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు. అహంకారం ఎక్కువైంది పేరు నానికి. మొన్న రేషన్ దాంట్లో అరెస్ట్ చేసింటే సరిపోయేదని ఇట్లా ఒక రేంజ్లో ఎనాలిసిస్లు చేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితుల గురించి చెప్పడం లేదు. ఇట్లా ఉంది పరిస్థితి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.